అందరూ ముందుండాలి. ఈ యొక్క నల్లగొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి గుండాల నుంచి కాపాడుకొని ఈ నల్లగొండ నుంచి ఈ యొక్క నల్లగొండ కోట పైన టిఆర్ఎస్ జెండా ఎగరవేయాలని మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక పాటేయండి మీ అందరు కూడా రావాలి. ముఖ్యమంత్రి గారు వచ్చారు. మారు పేరు కేసీఆర్ సారు మల్ల గెలిచి రావాలి మనసు. ఈ పాట సారు దిగినాక కారు వచ్చే ముందే వేయాలి. ఈ లోపల కళాకారులు ఒక పాట పాడండి దయచేసి. ఆ రోడ్డు మీద వెనుక ఉన్న వాళ్ళందరూ రావాలి. వెనుక ఉండడం పద్ధతి కాదు. సభ ముందుకు రావాలి. కేసీఆర్ గారి మాటలు వినాలంటే మీరు సభ ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తిస్తున్నాం. ఆ కార్ల వద్ద ఉన్న వాళ్ళందరూ ముందుకు రావాలి. మీరు కేసీఆర్ గారిని అభిమానించి మీరు వారి మాటలు వినడం కోసం, వారి ఉపన్యాసం వినడం కోసం, మన కష్టాలు బాధలు వినడం కోసం, పరిష్కారం కోసం మీరు వచ్చారు. మీరందరూ రావాలి. ఆ సభ స్థలి వెనక వైపు ఉన్న వాళ్ళందరూ దయచేసి ముందుకు వెళ్ళాలి. రోడ్డు మీద ఉన్న వాళ్ళు కూడా ముందుకు రావాలి. సార్ వచ్చారు, కేసీఆర్ గారు వచ్చారు, ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తిస్తున్నాం. ఏకదాటిగా వేసేదారు. ఏం జరగాలి? కాంగ్రెస్ వాళ్ళు అలసిపోవాలి, మహాకూటమి కావాలి, పొందబడాలి. అందుకోసటం అరే మోతకు 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 గతుకలేసే గాడిన కొడుకులు గబరయ్యేలా కొట్టు అరే కొట్టు అరే కొట్టు 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 కొట్టు. కదులుతుంది ప్రపంచనం, రగులుతుంది జన సైన్యం, కదులుతుంది ప్రపంచనం, రగులుతుంది. అరే కేసీఆర్ ప్రభుత్వాన్ని గెలిపించుట మన లక్ష్యం. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా, పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా అందరినీ ఆదరించే ఇంటి పెద్ద తీరు. మానవతకు మారు ఇప్పుడు మన నల్లగొండ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మాట్లాడతారు. రేపు 7 డిసెంబర్ నాడుకు జరగబోయేటువంటి ఎన్నికల సందర్భంగా నల్లగొండ శాసనసభ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచెల భూపాల్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు వచ్చి ఉన్నారు. మీ అందరికీ కూడా తెలుసు, గత 4.5 సంవత్సరాల నూతన తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమం, రెండో వైపు రైతు సంక్షేమం, మూడో వైపు ప్రాజెక్టుల నిర్మాణం. ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అదనంగా ఒక 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే 70 సంవత్సరాలుగా పూర్తి కానటువంటి డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 6,500 కోట్లతో కావచ్చు, గోదావరి జలాలతోనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 2.5 లక్షల ఎకరాలు ఇటు ఆలేరు కానీ, భువనగిరి కానీ, నగరకల్ నియోజకవర్గంలోని కొన్ని మండలాలు కానీ, అదేవిధంగా గోదావరి జలాలతోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి సూర్యాపేట కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, కోదాడ నియోజకవర్గంలోని కొన్ని మండలాలు కావచ్చు, మరొక 2.5 లక్షల ఎకరాలు. ఈ విధంగా ఈ రాష్ట్రంలో మన నల్గొండ జిల్లాలోనే వేలాది కోట్లతో నిర్మాణం చేయబడుతున్నటువంటి ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా, ఇప్పుడు పేద ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఆసరా పెన్షన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు,
రైతు బీమా కావచ్చు, రైతు బంధు కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ కొనసాగాలంటే తిరిగి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ కంచుకోట అని చెప్పుకునేటువంటి ఈ నల్లగొండ జిల్లాలో హుజూర్ నగర్లో పిసిసి అధ్యక్షుడు కానీ, సాగర్లో ప్రతిపక్ష నాయకుడు కానీ, నల్లగొండలో ఉపనాయకుడు కానీ, వీళ్ళందరూ కూడా రేపు ఎన్నికల్లో ఘోరమైనటువంటి పరాజయాన్ని చూడబోతున్నారనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ 1983లో ఎన్టీ రామారావు ప్రభంజనం ఏ విధంగా ఉండను, ఇవాళ తెలంగాణ రాష్ట్రం యావత్తు కేసీఆర్ ప్రభంజనం తుఫాన్లాగా వస్తున్నది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మనం గ్రామాలకు తిరిగినప్పుడు ఇంటిలి రాజులు ఇంటికి తాళాలు పెట్టి మన ప్రజా సభల్లో పాల్గొంటున్నారంటే వాళ్ళ బలమైనటువంటి కోరిక ఇవాళ కేసీఆర్ తిరిగి అధికారంలో రావాలనేటువంటి ఆకాంక్ష తప్ప మరొకటి కాదు. ఇవాళ అభ్యర్థులను ఎవరు చూడట్లేదు. గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కారు గుర్తు, కారు కేసీఆర్ వచ్చేది మన సర్కార్ అనేటువంటి నినాదంతోనే ఇవాళ ప్రజలందరికీ ముందుకు పోతున్నారని మనం చేస్తూ ఉన్నాను. ఇవాళ చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా తెలిసిపోయింది మనం ఓటమి పాలవుతున్నామని. ఇక వచ్చే ఈ 3 రోజులు ఎవరిని కొనాలా, ఏ విధంగా డబ్బులు పంచాలా, ఏ విధంగా తిరిగి మళ్ళీ అధికారంలో రావాలనేటువంటి కుతంత్రాలతో ముందుకు పోతున్నటువంటి సందర్భం. కానీ ఒకటి మాట వాస్తవం, ఎవరు ఎటు మారినా ఇవాళ ప్రజలు వాళ్ళను తరిమి కొట్టే రోజులు వచ్చినాయి, వాళ్ళని తిరస్కరించే రోజులు వచ్చినాయి, వాళ్ళను పట్టించుకునేటువంటి పాపాన ఇవాళ ప్రజలు లేరు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి రేపు డిసెంబర్ 7న జరగబోయేటువంటి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, నల్లగొండ నియోజకవర్గంలో ఇంతకు ముందే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మెడికల్ కాలేజీ ఇవాళ స్టార్ట్ అయ్యేటువంటి దశలో ఉన్నది. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి బతాయి మార్కెట్ మనం పూర్తి చేసుకున్నాం. ఇంకా చిన్న చిన్న లిఫ్ట్లు ఎక్కడైతే అవసరం ఉన్నాయో ఇవాళ పానగల నుంచి బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ ఎత్తిపోతల కార్యక్రమం మోటార్లు కూడా ఫిట్ అయినాయి. ఈ నెలలోనే వాటి ట్రయల్ రన్ ద్వారా బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్కు నీళ్లు ఇవ్వబోతున్నటువంటి ప్రభుత్వం కూడా కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రజా సంక్షేమాన్ని కోరి స్వాస్థ్యమైనటువంటి పనులు పూర్తి చేసేటువంటి కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలంటే మీద కారు గుర్తు మీద జై తెలంగాణ, జై తెలంగాణ. మానవతకు మారు పేరు కేసీఆర్ మల్ల గెలిచి రావాలి మనసు గల్ల చంద్రశేఖరరావు గారికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ నిర్మాత, దీనజన బంధువుల ఆత్మ బంధువు నల్లగొండకు విచ్చేసిన సందర్భంగా స్వాగతం, సుస్వాగతం. మానవతకు మారు పేరు కేసీఆర్ మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. బిక్కుమని బతికిన బీడీ కార్మికులకు, దిక్కు తోచకుండా ఉన్న ఒంటరి మహిళలకు ఆదరణకు గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర నవ నిర్మాత కేసీఆర్ గారి ప్రభంజనం తెలంగాణ వ్యాప్తంగా ఏ రకంగా ఉర్రు తొలగుతుందో నల్లగొండ ఈ సమావేశమే మీ యొక్క ఆదరణే తెలియజేస్తుంది. ఈ సందర్భంగా వారిని మాట్లాడాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రసంగించాల్సింది కోరుతున్నాం.